ఒక ఊర్లో రామయ్య అనే ఒక పేద పాలవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి గ్రామంలోని ఇంటింటికి తిరిగి పాలు అమ్మేవాడు. రామయ్య దగ్గర ఒక పాత సైకిల్ ఉండేది. అది ఎంత పాతదంటే దాని చైన్ ఊరికే ఊడిపోతూ ఉండేది. అది ఊడిపోయినప్పుడల్లా రామయ్య ఎంతో ఇబ్బంది పడుతూ దాన్ని సరిచేసుకునేవాడు. ఒకరోజు రామయ్య కుమారుడు రోహన్ తన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఇలా అన్నాడు, నాన్నా, మనం కొత్త సైకిల్ కొనుక్కుందాం. ఈ పాత సైకిల్ మీద మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో, అయ్యో, ఇప్పుడే ఎందుకులే నాన్నా, ఇంకొన్ని రోజులయ్యాక కొందాంలే అని ఆ మాటను దాటవేశాడు. కాని రోహన్కు అసలు విషయం తెలుసు. తనను మంచి స్కూల్లో చదివించడానికి, ఫీజులు కట్టడానికి నాన్న తన కోసం ఏమీ కొనుక్కోకుండా డబ్బులు దాస్తున్నాడని రోహన్ గ్రహించాడు. అప్పుడే రోహన్ మనసులో ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎలాగైనా నాన్నకు కొత్త సైకిల్ కొనివ్వాలని. మరుసటి రోజు నుండే రోహన్ కష్టపడటం మొదలుపెట్టాడు. తెల్లవారుజామునే నిద్రలేచి ఊరంతా న్యూస్ పేపర్లు వేయడం మొదలుపెట్టాడు. పేపర్లు వేసి వచ్చాక మళ్లీ స్కూల్కు వెళ్లేవాడు. అలా కొన్ని నెలలపాటు పగలు రాత్రి కష్టపడి పైసా పైసా పోగుచేశాడు. చివరికి కొత్త సైకిల్ కొనడానికి సరిపడా డబ్బులు జమయ్యాయి. ఒకరోజు రోహన్ తన తండ్రి కళ్లకు గంతలు కట్టి కొత్త సైకిల్ దగ్గరికి తీసుకెళ్లాడు. కళ్లకు ఉన్న గుడ్డను విప్పగానే ఎదురుగా మెరిసిపోతున్న కొత్త సైకిల్ను చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. రేయ్, ఇంత డబ్బులు నీకెక్కడివిరా అనడిగాడు. అప్పుడు రోహన్ తాను న్యూస్ పేపర్లు వేస్తూ డబ్బులు ఎలా పొదుపు చేశాడో నాన్నకు చెప్పాడు. కొడుకు తన మీద చూపిస్తున్న ప్రేమను చూసి రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎంతో గర్వంగా, ప్రేమతో తన కొడుకుని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. చివరిగా రోహన్ ఇలా అన్నాడు, నాన్నా, ఈరోజు నేను మీకు సైకిల్ మాత్రమే కొనివ్వగలిగాను. కానీ ఈ వీడియో చూస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ గనుక మనల్ని సపోర్ట్ చేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తే త్వరలోనే మీకోసం బైక్ ఇంకా మీకు కావాల్సినవన్నీ కొనిస్తాను.